గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆదివారం ముగిసింది. గ్రూప్ 1 మినిమం క్వాలిఫైయింగ్ మార్క్పై టీఎస్పీఎస్సీ నిన్న ఒక స్పష్టతనిచ్చింది. చాలామంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది, 150కి ఇంత తెచ్చుకోవాలి అంత తెచ్చుకోవాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అప్పుడే పేపర్ కరెక్ట్ చేస్తారు. ఇట్లాంటి అపోహలకి టీఎస్పీఎస్సీ తెరదింపేసింది. అభ్యర్థి అర్హతను బట్టి, అంటే ఆ పోస్ట్కు ఉండాల్సిన అర్హతను బట్టి, మల్టీ జోన్ను బట్టి, రోస్టర్లో ఖాళీలను బట్టి ఒక్కొక్క పోస్ట్కి 50 మంది చొప్పున తీసుకుంటామని చెప్పింది. దానిలో ఎటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్కు లేదు. అంటే కొన్ని చోట్ల అభ్యర్థులు ఆ పోస్ట్కి తక్కువ మందో లేదా తక్కువగా పర్ఫామ్ చేసే ఉంటే వాళ్ళకి ఎంత తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అంటే 503 పోస్టులు కాను 503 పోస్టుకి యాడ్లు మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి 25,150 మంది మెయిన్స్ రాయబోతున్నారు. అందరు క్వాలిఫైయింగ్ మార్క్ ఒకేలాగా ఉండదు. మన రిజర్వేషన్ కేటగిరీని బట్టి, మల్టీ జోన్ బట్టి, రోస్టర్ని బట్టి క్వాలిఫైయింగ్ మార్కు మారుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తున్నాయి లేదా మా కీలో తక్కువ వస్తున్నాయి అని చెప్పి డిస్హార్టన్ అవ్వకుండా, మనసులో బాధ పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఇట్లా రకరకాల మహిళా కేటగిరీ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రకారం మీరు తక్కువ మార్కులు వచ్చినా కొన్ని సందర్భాల్లో మీకు అర్హత ఉన్న పోస్ట్కి మీరు మెయిన్స్ రాయొచ్చు. కాబట్టి ఇమీడియట్గా ప్రిలిమ్స్ రాదు వస్తుందని డెసిషన్ కాకుండా మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ముఖ్యంగా కొన్ని పోస్టులకి అయితే చాలా తక్కువ మంది అభ్యర్థులు చేసుంటారు. చేసిన వాళ్ళు కాంపిటేటివ్ పీపుల్ కూడా తక్కువ ఉండొచ్చు కూడా కదా. ఉదాహరణకి మనం చూస్తే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ అనుకోండి, దానికి బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీస్ లాంటివి ఉండాలి. కాబట్టి ఇట్లాంటి అర్హతలు ఉన్న వాళ్ళని మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఏటీఓ ఉందనుకోండి, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్ట్కి కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథ్స్ డిగ్రీ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి కూడా చూస్తారనమాట. దాంతోపాటు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉందనుకోండి, డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్ లేదా మ్యాథ్స్ ఇలాంటివి ఉండాలన్నమాట. సో కాబట్టి యు నీడ్ నాట్ వరీ అబౌట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. చాలామంది దీన్ని కట్ ఆఫ్ మార్క్ అంటే, కట్ ఆఫ్ మార్క్ కాదు ఇది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ మీద గ్రూప్ 1లో ఎటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఫిలిమ్స్లో పెట్టలేదు. అండ్ పేపర్ టఫ్గా ఉంది కాబట్టి, అది అందరికీ టఫే, రాసిన అందరికీ టఫే. కాబట్టి పేపర్ టఫ్గా ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి వరీ అవ్వకుండా ముందైతే మెయిన్స్కి ప్రిపరేషన్ మొదలెడితే మంచిది.